అయ్యో పిండేం నానబెట్టలేదు మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ ఎందుకు, దండగా ఇన్స్టెంట్ వడ ఉండగా మరి సింపుల్గా ఎలా చేసేలా చూసేద్దాం రండి. ముందుగా కప్పు వరకు అటుకులను తీసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే కప్పుతో ఉప్మా రవ్వ కూడా తీసుకొని బౌల్లో వేసుకోవాలి. కప్పు చిలికినటువంటి పెరుగును కూడా వేసుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీడియం సైజ్ బంగాళదుంపను ఉడికించుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి దాంట్లోని. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని కచ్చపచ్చ దంచేసుకుని వేసుకోవాలి అందులోని. ఇప్పుడు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి, అలాగే కాస్త జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కాస్త మిరియాల పొడి, చిటికెడు వంట సోడా ఇవన్నీ వేసుకుని వాటర్ ఏం యాడ్ చేయకుండా అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా ముద్దలాగా. ఆ తర్వాత కొద్దిగా తీసుకుంటూ చేతి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని ఇలా వడలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడలు అనేవి వేసి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఆ తర్వాత మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ వడలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.